ఏంటి ఒక సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో ఇన్ని డీటెయిల్సా? ఆ డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత ఆ సాంగ్ వెనక ముందే ఫ్యాన్స్ అయితే గూస్ బంప్స్ వచ్చిపోయేలా ఉన్నారు. మరి ఎంత కల్ట్ ఫ్యానిజం ఆ సుజిత్ గారు. లిటరల్లీ చెప్పాలంటే ఫ్యాన్ బాయ్ సంభవం అంటే ఏంటో మీరు ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే చెప్పారు. ఆ పోస్టర్ లో ఉన్న డీటెయిల్స్ ఏంటో మనం ఒకసారి అయితే చూద్దాం. అతని కళ్ళు సామురాయి కత్తిలాగా నిశ్శబ్దంగా కనపడతాయి, కానీ యుద్ధం కోసం చెక్కబడ్డాయి. ఆ ఉక్కు కత్తి లాంటి ఆ కళ్ళల్లో రక్తంతో తడిసిన ఒక చరిత్రే ఉంది. ఆ కళ్ళ యొక్క చూపు వెనక కనీసం 1000 మంది చివరి శ్వాస గుసగుసలాడుతుంది. అలాంటోడు ముంబై నగరానికి జపనీస్ సామురాయి పద్ధతైన బుషీడోని తీసుకొచ్చాడు. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, కత్తి కంటే లోతుగా కోసే చూపు తనది. ఇదనమాట వాళ్ళు ఇందాక రిలీజ్ చేసిన పోస్టర్ లో ఉన్న మ్యాటర్. అంటే దీని అర్థం ఏంటంటే ఓజస్ గాంభీరా యొక్క చూపు ఎంత విధ్వంసం క్రియేట్ చేస్తుందని ఒక చిన్న పేరా ద్వారా మనకైతే చెప్పారు. ఇంకా జపనీస్ సామురాయిస్ యొక్క బుషీడో పద్ధతిని ముంబైకి తెచ్చారని మనం అయితే మాట్లాడుకున్నాం కదా. అది సామురాయి వారియర్స్ యొక్క ఒక కోడ్ అనమాట. ఈ బుషీడో కోడ్ లో 7 సింబల్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క సింబల్ కి ఒక్కొక్క మీనింగ్ అయితే ఉంటది. ఫస్ట్ సింబల్ పేరు మియో అంటే ఆనర్, సెకండ్ సింబల్ పేరు రే అంటే రెస్పెక్ట్, థర్డ్ సింబల్ గి అంటే ఇంటిగ్రిటీ, ఫోర్త్ సింబల్ యూకి అంటే హీరోయిక్ కరేజ్ అంటే హీరోస్ యొక్క ధైర్య సాహసాలు, ఫిఫ్త్ సింబల్ మకాతో అంటే హానెస్ట్ అండ్ సిన్సియారిటీ, సిక్స్త్ సింబల్ చూగి అంటే డ్యూటీ అండ్ లాయాలిటీ, సెవెంత్ సింబల్ జిన్ అంటే కంపాషన్ అంటే దయా కరుణ. ఈ 7 సింబల్స్ ఏవైతే ఉన్నాయో బుషీడో కోడ్ లో ఇవైతే ఉంటాయి. అంటే సామురాయి నేర్చుకునే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఈ లక్షణాలు అయితే ఉంటాయి. మన ఓజస్ గాంభీరా కూడా ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఈ పోస్టర్ లో ఒక బ్లాక్ కలర్ పామ్ అయితే ఉంది విత్ రెడ్ కలర్ గ్లో అనమాట. అది ఎందుకు అలా పెట్టారంటే ఓజస్ గాంభీరా క్యారెక్టర్ ఎంతో డేంజర్ అలాగే ఎంతో లేతలని చెప్పడానికి వాళ్ళైతే ఆ విధంగా అయితే చెప్పారు. ఇంకా ఆ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ గారిది ఒక ఇంటెన్స్ లుక్ అయితే ఉంది. ఆ లుక్ చూస్తేనే అర్థమవుతుంది ఓజస్ గాంభీరా క్యారెక్టర్ ఎంత విధ్వంసం క్రియేట్ చేయగలడో. ఆ విధ్వంసం తాలూకా చిన్న శాంపులే ఈ పోస్టర్ అన్నమాట. నిజంగా మామూలు హిస్టీరియా క్రియేట్ అవదు. సెప్టెంబర్ 25న ఖచ్చితంగా థియేటర్ ఓనర్స్ అయితే ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఇంకా మన డివివి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు సెప్టెంబర్ 25 వరకు ఎందుకులే, ఆగస్టు 2నే పోతారనిపిస్తుందని తమనన్నా ఏం కొట్టావన్నా అంటూ ఆయన అయితే ఒక క్యాప్షన్ అయితే పెట్టి ట్వీట్ అయితే వేశాడు. నిజంగా ఓజీ తాలూకా ప్రపంచం యొక్క చిన్న గ్లింప్స్ అయితే మనం ఆగస్టు 2 అయితే చూడబోతున్నాం. ఆ ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 25 వరకు కూడా హైప్ అంటే ఎలా ఉంటుందో మన టాలీవుడ్ ప్రేక్షకులు అయితే చూస్తారు. నెవర్ బిఫోర్ హైప్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ టాలీవుడ్ అయితే ఈ ఓజీ సినిమాకి అయితే ఉండబోతుంది. ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. మరి ఆగస్టు 2న సాంగ్ ఏ టైం కి రిలీజ్ చేస్తారు ఏంటనేది మనకి ఇంకా చెప్పలేదు. మరి రేపేమైనా సర్ప్రైజ్ ప్రోమో ఏమైనా ప్లాన్ చేశారేమో, అది ఆశ మాత్రమే, కన్ఫర్మేషన్ అయితే కాదు. సరే మరి లాస్ట్ లో మరి ఇందాక వచ్చిన పోస్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.